సప్తమోక్ష క్షేత్ర యాత్ర ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ టూర్ టైమ్స్ ఆధ్వర్యంలో మహాలయ పక్షాల్లో అద్భుత యాత్ర సెప్టెంబర్ 9వ తేదీ నుండి 22వ తేదీ వరకు. గురుగారు, ఇప్పుడు ఇందాక మీరు రత్నాల విషయం ప్రస్తావించారు. అందులో కనకపుష్య రాగం వల్ల చాలామంది ప్రభావితం అవుతూ ఉంటారు. అంటే కనకపుష్య రాగం పెట్టుకున్న దగ్గర నుంచి ఒకే ఎఫెక్టు, పెట్టుకోకపోతే అయ్యో ఈ సమస్యలు దీనివల్ల లభించాయా అని ఒక ఎత్తు. దీనికి మీరు ఇచ్చే సలహాలు? కనకపుష్య రాగం అనేటువంటిది గురుగ్రహానికి సంబంధించినటువంటిది. ఇందులో గురుగ్రహం కదండి, న్యాచురల్గా శుభగ్రహమే కదా, మనం ధరించవచ్చు అనుకుంటారు. కానీ ఇక్కడ మనకి చూడండి, చాలామంది గురు మహర్దశలో కూడా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉంటారు, శుక్ర మహర్దశలో కూడా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉంటారు. అంటే ఏంటి దాని అర్థం ఏమిటి? శుక్రుడు బాగోలేడు లేదా గురువు బాగోలేడు. మీరు బాగోనప్పుడు మీరు ధరించొద్దు రత్నం ఎప్పుడు కూడా. ఇప్పుడు మీకు ఒక వ్యాపారం చేస్తున్నారమ్మా, మీ ఫ్రెండే లేకపోతే మీ ఇంట్లో పిల్లవాడే, కానీ ఆ పిల్లవాడు వ్యసనాలకు గురయ్యాడు. వ్యాపారంలో కౌంటర్ మీద కూర్చోబెట్టారు, ఏం చేస్తాడు? అందులోంచి 4 డబ్బులు తీసుకెళ్ళి ఫ్రెండ్స్తో తాగడానికి ఉపయోగించుకుంటాడు. అదే ఎటువంటి వ్యసనాలు లేవు, అప్పుడు చక్కగా ఆ వ్యాపారాన్ని చూసుకుంటాడు. వీళ్ళ పిల్లవాడే, కానీ అక్కడ ఏం చేస్తున్నాడు? అలాగే మనకి జన్మజాతకంలో గురుగ్రహం మంచిగా ఉంది, బాగుంది, ఖచ్చితంగా కనకపుష్య రాగం మీకు పనికి వస్తుంది. గురుగ్రహం బాగోలేదు, దానం ఇవ్వాలి. ఎప్పుడైనా బాగోని ప్లానెట్కి సంబంధించింది, అంటే దోషభూయిష్టమైనటువంటి గ్రహం ఎక్కడైనా బాగోలేదు అన్నప్పుడు దానికి సంబంధించిన దానం ఇవ్వాలి. అంతేగాని మనం ధరించకూడదు. అంటే శనగలు, పసుపు రంగు వస్త్రము ఇవి దానంగా ఇస్తూ ఉండాలి. గోసేవ ఎంత చేసుకుంటే అంత గురువుకు సంబంధించినటువంటి అనుగ్రహం కలుగుతుంది, బాగుంటుంది కూడా. అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చక్కగా పనిచేస్తుందమ్మా. ఈ దక్షిణ దిశలో దక్షిణామూర్తి ఫోటో పెట్టుకుంటే ఈ మనకు అపమృత్యు దోషం పోతుందంటారు, నిజమేనంటారా? దక్షిణం వైపు చూసేలా పెడతారు ఉత్తరం. అదే ఉత్తరం గోడకి దక్షిణాన్ని చూసేటట్టుగా పెడతారు. అయితే ఇది దేనికి అంటే మీకు అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం రావడానికి దక్షిణామూర్తి స్తోత్రం అమ్మ, దక్షిణామూర్తి యొక్క ఆరాధన. ఆయన ఏంటంటే మౌనంగా ఉండే మనకు ప్రతిదీ అందిస్తూ ఉంటారు. చాలామంది ఏం చేస్తారంటే ఆ పటం పెట్టుకొని పటం ముందున కూర్చొని దక్షిణామూర్తి శ్లోకాలు కానీ దక్షిణామూర్తికి సంబంధించింది ఓం దక్షిణామూర్తయే నమః అని కానీ చేస్తూ ఉంటే వాళ్ళకి ఏదైతే కొంతమంది చూడండి వాళ్ళ లైఫ్లో కన్ఫ్యూజన్గా ఉంటారు బాగా, అసలు ఏం చేయాలి, ఏమిటి నా లైఫ్ ఏమిటి అని అనుకునేటువంటి వారికి దక్షిణామూర్తి మౌనంగా వాళ్ళు అలా ధ్యానంలో ఉండగానే వాళ్ళకి ఆన్సర్ దొరుకుతుంది. చాలామందికి జరిగింది అలాగా. గురుగారు, ఈ రాహుకేతు పూజకి కాలసర్ప దోషానికి ఏంటి సంబంధం? రాహుకేతువులు అంటేనే సర్పగ్రహాలమ్మా. ఓకే, అయితే చాలామంది కాలసర్పం ఉంది అని చెప్పని కాళహస్తి వెళ్ళి చేయించుకుంటూ ఉంటారు. అదే ఒక్కసారి చేయించుకుంటే, ఒక్కసారి శ్రీకాళహస్తిలో కాలసర్ప దోషం రాహుకేతు పూజ చేసుకుంటే ఆ దోషం పోతుందా? చాలా మంచి పని, మంచి క్వశ్చన్ వేశారు. కనీసం 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అయినా చేసుకోవాలి, అది శాశ్వతంగా పోదు. అయితే కాలసర్పయోగం నేను మీకు చెప్పాను, ఇది జన్మజాతకానికి అప్లై చేయకూడదు, కాలానికి సంబంధించిన విషయాలని. సర్పదోషాలు ఉంటాయి, అంటే సర్పదోషాలు కొన్ని గ్రహాల కలయిక వల్ల ఏర్పడతాయి. మేష వృశ్చిక రాశిలో రాహు ఉన్నా, లేకపోతే కుజుడు రాహు కలిసి ఉన్నా, రవి రాహు కలిసి ఉన్నా, శని కుజులు కలిసి ఉన్నా, బుధ కుజులు కలిసి ఉన్నా, లేకపోతే కేతువు శుక్రుడు కలిసి ఉన్నా, ఇవన్నీ సర్పదోషాలు. అప్పుడు వాళ్ళు నాగ ప్రతిష్ఠ చేసుకోవడం. కొంతమంది 3 వాసాలు చేస్తారు, కొంతమంది 5 వాసాలు చేయాలి. ధాన్యావాసం, పుష్పావాసము, జలావాసం ఇట్లా ఉంటాయి. చేసి 5 రోజులు ఆ వాసాలు చేసి ప్రతిష్ఠ చేస్తారు. అప్పుడు వాళ్ళకి కంప్లీట్గా పోతుంది. మరి కాళహస్తికి వెళ్ళినందుకు ఏమిటండి, కొంత రిలీఫ్ వస్తుంది. చాలామంది చెప్తుంటారు మేము కాళహస్తి వెళ్ళి వచ్చామని, చాలా రిలీఫ్గా ఉంది. కేవలం రాహుకేతువులే కాదు, అక్కడ ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా కాళహస్తిలో ఉన్నది పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ రాహుకేతువులు సర్పగ్రహాలు కాబట్టి ఈ సర్పగ్రహాల నడుమ అన్ని గ్రహాలు ఉన్నందుకు కాలసర్పయోగము అని చెప్పి అనడం జరుగుతుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే గురుగారు, ఇప్పుడు మీరు ఇందాక అరుణాచలం అని ప్రస్తావించారు. చాలామంది నడిస్తే పాపాలు పోతాయా అన్నది క్వశ్చన్. అరుణాచల గిరి ప్రదక్షిణలోనా? మంచి ప్రశ్న వేశారమ్మా. ఎందుకంటే ఆ గిరి ఇప్పుడు మనకు కొండలా కనిపిస్తుంది, కానీ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఉండేదమ్మా ఆ గిరి. ఒకప్పుడు అగ్ని గోళంలా మండేదట, దాని తర్వాత బంగారంగా మారింది, దాని తర్వాత వెండి కొండగా మారింది, ఇప్పుడు
ఈ రకంగా మనకి దర్శనం ఇస్తుంది. దానికి ఒక చెప్తూ ఉంటారు ఒకటి ప్రామాణికం ఉంది. ఇంకోటి ఏంటి, అరుణాచలానికి వెళ్ళక ముందు నీ జీవితం, వెళ్ళిన తర్వాత నీ జీవితం మారుతుంది అంటారు. ఇంకోటి ఏంటంటే ఆ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనసులో ఏ కోరిక పెట్టుకోకుండా నిశ్చలంగా ప్రదక్షిణ చేయాలి. అక్కడ దేవతలు కూడా సంచరిస్తుంటారు. అందుకే కొండకి దగ్గరలో సంచరించకూడదు, కొండకి ఇటువైపు రోడ్డుకి సంచరించాలంటుంటారు. ఎందుకంటే దేవతలకు మనం అడ్డం వెళ్ళినట్టు అవుతుందని. ఎవరైతే ఏ కోరిక లేకుండా నాకింత అదృష్టం, ఆ స్వామివారి కొండ రూపంలో ఉండి నేను తిరుగుతున్నాను అనేటువంటి భావనతో కనుక ప్రదక్షిణం చేస్తే ఖచ్చితంగా మీలో ఉండేటువంటి నెగటివ్ ఆరా మొట్టమొదటిగా పోతుందమ్మా. రెండవది ఏంటంటే మీకు అష్టదిక్కులు ఒక్కొక్క లింగం ఉంది. ఈశానలింగం అని, ఇంద్రలింగం అని, ఆగ్నేయలింగం అని, అదేవిధంగా దక్షిణలింగం యమలింగం అని, నిరుతలింగం అని, అదేవిధంగా మనకి మన వాయులింగం వాయువ్యం వైపు ఉంటుంది. అదేవిధంగా మన వరుణలింగం తర్వాత వాయులింగం అని, కుబేరలింగం అని, ఈశాన్యలింగం అని, ఇట్లాగా 8 లింగాలు ఉన్నాయి మనకి. ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి అగ్నిలింగం దగ్గరికి వెళ్ళారు, మీకు ఏదైనా కుజ సంబంధించిన దోషాలు, వివాహం అవ్వట్లేదు, అగ్నిలింగం దగ్గరికి వెళ్ళి కనుక మీరు ప్రదక్షిణం చేసి అక్కడ కాసేపు కూర్చొని ఈశ్వరుని అడిగితే మీకు శుక్రదోషము కుజదోషం ఉన్నవి క్లియర్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైందమ్మా. అలాగే యమలింగం, దాని తర్వాత అగ్నిలింగం తర్వాత యమలింగం ఉంటుంది. యమలింగం దగ్గరికి కనుక వెళ్ళినట్లయితే కొన్ని అపమృత్యు దోషాలు ఉంటాయి చూసారా, అపమృత్యు దోషాలు తీరుతాయమ్మా యమలింగం దగ్గరికి వెళ్తే. అలాగే వాళ్ళకి ఏదైనా కెరియర్లో సెటిల్మెంట్ లేదు, యమలింగాన్ని దగ్గరికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. అదేవిధంగా నిరుతిలింగం కూడా ఏంటంటే కొంతమందికి రాహు ద్వారా కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. ఆ రాహు సంబంధించిన దోషాలు పోతాయి నిరుతిలింగం దగ్గరికి వెళ్ళినట్లయితే. వరుణలింగం పశ్చిమాలను ఉంటుంది. వరుణలింగానికి కనుక మీరు ఎవరైతే వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో ఉంటే కనుక మీ లైఫ్లో కొంతమంది చూడండి గెయిన్స్ రావట్లేదండి, గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ లేవు లైఫ్లో, ఏదో అలాగా సాగుతుంది, అన్నీ ఆలస్యం అయిపోయాయి, ఆలస్యం అన్నీ అయిపోతున్నాయి అనుకున్న వారు ఈ యొక్క వరుణలింగాన్ని దర్శించుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది. అలాగే వాయులింగం, వాయువ్య బాగానే ఉంటుంది ఆ కొండకి. వాయులింగాన్ని కనుక దర్శించుకున్నట్లయితే వాళ్ళకి మానసిక రుగ్మతలు పోతాయి. అదేవిధంగా కుబేరలింగానికి ఏంటంటే ధన సంబంధించినటువంటి విషయంలో బాగా ఇబ్బంది పడుతున్నామండి, కుబేరలింగం దగ్గరికి వెళ్ళి కూర్చొని భక్తి శ్రద్ధలతో చేయండి. ఈశానలింగం మీ ఆలోచన విధానాన్ని మారుస్తుంది. ఈశాన్యలింగం తూర్పున ఉండేటువంటిది ఇంద్రలింగం, రాజ్యం కావాలి, నేను ఒక పలానా స్టేజ్కి వెళ్ళాలి, నాకు పేరు ప్రఖ్యాతులు కావాలనుకునేటువంటి వారు ఇంద్రలింగానికి చేసుకోవాలి. అసలు నిజంగా అరుణాచలంలో ఆ కొండ చుట్టూ ఉన్న వాటి గురించి చాలా చక్కగా చాలా అద్భుతంగా తెలియచేశారు. అయితే కొంతమంది ఉంటారు బాగా చాదస్తంగా వాదించేవారు. అయితే గురువుగారు, ఈ చంద్రకాంతిని చంద్ర దర్శనం చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి? మనకి ఇప్పుడంటే చాలా తగ్గిపోయింది కానమ్మా. పౌర్ణమికి ఇప్పటికి మా ఇంట్లో చేస్తాం, మా నానమ్మ చేసేవారు బాగా. పౌర్ణమికి చలివిడి అంటారు. అవును, మీకు తెలుసుగా, చలివిడి బియ్యపిండితో చేస్తారు, బియ్యపిండి బెల్లం చలివిడి, ముద్దపప్పుకు సంబంధించింది. అలాగే 2 అరటిపళ్ళు, ఆకు ఒక్క అన్నీ చేసి మన ఇంటి పైకి అంటే బిల్డింగ్ మీదకి ఎక్కి పెద్ద దీపం ఒకటి వెలిగించి చంద్రుడిని చూస్తూ లలిత చదివేవారు. లలితా సహస్రనామాలు ఒక అరగంట పడుతుంది లలిత సహస్రనామాలు చదవాలంటే. అలా చదివినప్పుడు చంద్రకిరణాల ద్వారా మనకి ఔషధాలు ఏవైతే ఉంటాయో ఔషధాలన్నీ కూడా చంద్రకిరణాల ద్వారానే అవి వస్తూ ఉంటాయి. చంద్రుడు మనసుకు కారకుడు కదా, ఎప్పుడైతే ఆ కిరణాలు ఈ చలివిడి మీద పడతాయో అమ్మవారి నామాన్ని ఎప్పుడైతే చేస్తామో, ఎందుకంటే మనకి చంద్రుడు అంటే ఎవరో కాదు, మనకి శాస్త్రాల్లో లలిత సహస్రనామాలు చెప్పింది ఏంటంటే తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అంటే అమ్మవారి తాటంకాలట, చంద్రుడు మరియు సూర్యభగవానుడు. తపన మండలము ఉడుప మండలం, తపన మండలం అంటే సూర్యమండలం, ఉడుప మండలం అంటే చంద్రమండలం. ఆ కిరణాలు ఎప్పుడైతే పడ్డాయో దాన్ని తీసుకొని ఆ ప్రసాదంగా అమ్మవారి ప్రసాదంగా చలివిడి తింటారో వాళ్ళకి మానసిక రుగ్మతలు రావు. ఇప్పుడు చూడండి, ఇవాళ రేపు చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసేసుకోవడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, స్ట్రెస్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది చూసారా, అవి ఏవి కూడా జరగవు. చిన్నపిల్లలకు ప్రత్యేకంగా ఇచ్చేవారు, ఎందుకంటే చిన్నపిల్లలకి చంద్రుడు కారకుడు ఆస్ట్రాలజీ పరంగా కూడా. కాబట్టి వారికి ఆ చిన్నతనంలో ఉండేటువంటి
ఏదైతే తొందరగా బాధపడేటువంటి లక్షణాలు లేకుండా ఉండేవి. ఇప్పటికైనా సరే ఎవరైనా అది చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.